Hi viewers, welcome to Leelas of Technologies. My name is Masudandra Baswani. ఈ వీడియోలో మనం ఏంటి అంటే MySQL డేటాబేస్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టలేషన్ చేయాలి. సో ప్రీవియస్ వీడియోలో సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్, అసలు MySQL డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఏంటి, తర్వాత MySQL డేటాబేస్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ప్రజెంట్ ఈ వీడియోలో డౌన్లోడ్ చేసిన తర్వాత MySQL డేటాబేస్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టలేషన్ చేయాలి. సో చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. సో మీ డౌన్లోడ్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తాం అనమాట. సో ఆల్రెడీ మనం MySQL డేటాబేస్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. సో ఇక్కడ మీరు MySQL, ఇది MySQL వెర్షన్ ఏంటంటే 8. సో లేటెస్ట్ వెర్షన్ ఏంటి అంటే 8లో అప్డేషన్స్ ఉన్నాయి, 8.1 సంథింగ్ లైక్ దట్. సో 8.x ఈ యొక్క 8 వెర్షన్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టలేషన్ చేస్తున్నాం. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఓకే, సో ప్రీవియస్ వెర్షన్స్ అనుకోండి, ఓకే, ఈజీగా ఇన్స్టలేషన్ అయిపోతాయి. బట్ 5.6, 7 నుంచి ఏంటంటే మీకు కొంచెం సర్వర్ ఇన్స్టలేషన్ అవనివ్వండి, టూల్స్ కానివ్వండి, సో కొంచెం టైం తీసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ MySQL ఇన్స్టాలర్ అనేది ఇన్స్టలేషన్ అవుతుంది. తర్వాత దాని నుంచి మీకు ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి, మనకి ప్రీవియస్ వీడియోలో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు సర్వర్ ఒకటే కావాలా, లేకపోతే కనెక్టర్స్ ఏమైనా కావాలా, లేకపోతే MySQL వర్క్ బెంచ్ ఏమైనా కావాలా అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ లేటెస్ట్ వెర్షన్స్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా అన్ని టూల్స్ వచ్చేస్తాయి. మీకు కావాల్సిన టూల్ని మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం. అలాగే MySQL సాఫ్ట్వేర్ని మనం ఏమన్నా ఓపెన్ సోర్స్ అన్నాం కదా, ఫ్రీ అన్నాం కదా. సో మీరు కావాలనుకుంటే ఓకేనా, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాక్టికల్స్ అనేవి, బేసిక్ SQL ఆపరేషన్స్ అనేవి, ఓకేనా, బెటర్ టు గో ఫర్ MySQL డేటాబేస్ ఆర్ Oracle డేటాబేస్, నో ప్రాబ్లం. సో యూ కెన్ చూస్ ఎనీ డేటాబేస్, నో ప్రాబ్లం. సో మనం ఏంటి అంటే SQL కమాండ్స్, SQL అంటే మనం లాంగ్వేజ్ అని చెప్పన్నాం కదండి, ఇట్ ఈస్ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాబేస్లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడానికి, ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి మనం ఆ యొక్క లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. సో ఆ యొక్క లాంగ్వేజ్ని మనం MySQL డేటాబేస్ అప్లై చేస్తాం, Oracle మీద అప్లై చేస్తాం, PostgreSQL ఉంది, ఇలా మల్టిపుల్ డేటాబేస్ ఉన్నాయి. ఒక సాఫ్ట్వేరే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు మల్టిపుల్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ మీద మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఇన్స్టలేషన్ అయింది కదా. సో మీరు ఏం చేస్తారంటే గో టు స్టార్ట్ మెనూ. సో ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ ఉంది కదా, ఆల్ ప్రోగ్రామ్స్లో సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే MySQL అని ఉంది కదండి. సో MySQL ఇన్స్టాలర్ కమ్యూనిటీ అని ఉంది కదా. సో మీరు ఏం చేయాలంటే ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఏంటంటే ఇన్స్టలేషన్ అయింది. సో దాని నుంచి మీరు మీ యొక్క కావాల్సిన టూల్స్ని ఇన్స్టలేషన్ చేసుకుంటాం. సో స్టార్ట్ మెనూ, సో Windows 7లో అనుకోండి స్టార్ట్ మెనూ ఉంటుంది. సో 8లో స్టార్ట్ మెనూ ఉండదు, 10లో ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ సెర్చ్ ఉంటుంది కదా, సెర్చ్లో మీరు MySQL ఇన్స్టాలర్ అని టైప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వస్తుంది MySQL ఇన్స్టాలర్. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇలా అడుగుతుంది. యూ కెన్ క్లిక్ ఆన్ ఎస్. ఓకే, అప్ టు 5.5. ఓకే, ఇట్ ఈస్ సింపుల్, ఇట్ ఈస్ ఈజీ అండ్ చాలా త్వరగా అయిపోతుంది. సో ఫ్రమ్ 5.6 కొంచెం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. సో ఇక్కడ చెక్ అప్డేట్స్ అని అడుగుతుంది కదండి. మీరు కావాలనుకుంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మీకు కరెక్ట్గా ఉందనుకోండి, ఓకే, యూ కెన్ గో ఫర్ అప్డేట్స్ అండి. సో డూ యూ వాంట్ టు గెట్ ద ఆప్షన్స్ సంథింగ్, ఓకేనా. సో మీరు కావాలనుకుంటే షెడ్యూల్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాడ్, మాడిఫై, అప్గ్రేడ్ అండ్ రిమూవ్ అని ఉన్నాయి కదా. సో మీరు యాడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీరు జస్ట్
ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైసీక్వల్ సర్వర్ అని ఉంది, తర్వాత అప్లికేషన్స్ అని ఉంది, ఓకేనా, తర్వాత కనెక్టర్స్ అని ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఏం చెప్తున్నాం అండి, యాక్చువల్గా మైసీక్వల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ నేను డౌన్లోడ్ చేసేటప్పుడు సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఏంటి అంటే డేటాబేస్తో పాటు డేటాబేస్ సర్వర్తో పాటు మీకు ఏంటి అంటే కొన్ని అప్లికేషన్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. జనరల్గా ఇక్కడ ఏంటంటే డేటాబేస్ సర్వర్, ఇదేంటి డేటాని మ్యానిపులేట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. సో సర్వర్కి మనం క్లయింట్ ద్వారా ఇంటరాక్ట్ అవుతాం కదా. ఇక్కడ సర్వర్ మీకు కావాలనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సర్వర్ని ఇన్స్టలేషన్ చేసుకుంటాం. ఈ సర్వర్ ఏముందండి, ఈ సర్వర్ని ఇన్స్టలేషన్ చేసుకుంటాం. ఓకే, తర్వాత మరి అప్లికేషన్స్ ఏంటి, ఇక్కడ MySQL వర్క్ బెంచ్ అని ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీరు మైసీక్వల్ కమాండ్ లైన్ క్లయింట్ ద్వారా మీరు యాక్సెస్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంది అనుకుంటే యూ కెన్ గో ఫర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో మనం ఏంటంటే టేబుల్స్ని గ్రాఫికల్గా, డేటాబేసెస్ని గ్రాఫికల్గా, అలాగే రికార్డ్స్ని గ్రాఫికల్గా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో బై యూజింగ్ MySQL వర్క్ బెంచ్. సో అలాగే ఇన్ కేస్ ఒకవేళ మీరు వరాకిల్ ఎక్సెల్ ఉందనుకోండి, ఎక్సెల్ సో అది మైక్రోసాఫ్ట్ ఎంఎస్ఆఫ్ట్లో వస్తుంది కదా ఎక్సెల్. సో ఎక్సెల్లో ఉన్న ఎక్సెల్ నుంచి MySQL డేటాబేస్కి, సో MySQL డేటాబేస్ నుంచి ఎక్సెల్కి కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడానికి దీన్ని మనం ఈ టూల్ని మనం ఈ అప్లికేషన్ ఇన్స్టలేషన్ చేసుకుంటాం. సో MySQL ఫర్ ఎక్సెల్, సో విజువల్ స్టూడియో, తర్వాత ఇలా షెల్ రౌటర్ అని చెప్పేసి మీ ఏ అప్లికేషన్ కావాలనుకుంటే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. సో అలాగే కనెక్టర్స్, ఇన్ కేస్ మనం ఏంటంటే డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి ఫ్రమ్ జావా అప్లికేషన్. క్లయింట్ అనేది MySQL క్లయింట్ కాదు, ఓకేనా, క్లయింట్ అనేది సో అదర్ క్లయింట్. సో మీన్స్ జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, .NET, ఇక్కడ C ఉంది. సో మీరు ఏంటంటే కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, ఈ కనెక్టర్స్ని ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఈ కనెక్టర్స్ని మీరు ఇన్స్టలేషన్ చేసుకోవాలి. జస్ట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఫర్ సర్వర్, డేటాబేస్ సర్వర్ ఒకటి కావాలి. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క సర్వర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఒక రైట్ యారో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని ఓకేనా, ఇక్కడ చూడండి సర్వరు, డెవలప్మెంట్ కాంపోనెంట్స్, డాక్యుమెంటేషన్ కూడా కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ అని. ఓకే, సో ఇక్కడ సర్వర్ ఉంది, ఓకే, క్లయింట్ ప్రోగ్రామ్స్, ఓకే. సో సింపుల్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మీరు రెడీ టు ఇన్స్టాల్, మీరు ఓన్లీ సర్వర్ ఒకటినే ఇన్స్టలేషన్ చేస్తున్నారు. మీకు కావాలనుకుంటే MySQL వర్క్ బెంచ్ని కూడా మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ ప్రెజెంట్ మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ సర్వర్. సో మీరు కావాలనుకుంటే నెక్స్ట్ మీరు MySQL ఇన్స్టాల్ ఉంది కదా, సో తర్వాత ఈ సర్వర్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు MySQL ఇన్స్టాల్ని ఓపెన్ చేసి మీకు కావాల్సిన టూల్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ మనకు ప్రెజెంట్ ఏంటి, మనకు కావాల్సింది ఏంటంటే MySQL సర్వర్ రెడీ టు ఇన్స్టాల్. మీరు ఏం చేస్తున్నారంటే ఎగ్జిక్యూట్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ అండి. ఎలా అంటే యూజర్ నేమ్ ఉంటుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి, పోర్ట్ నెంబర్ ఉంటుంది, అదే పోర్ట్ నెంబర్ మీకు కావాలా లేకపోతే పోర్ట్ నెంబర్ మార్చుకోవచ్చా. సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతుంది, యూ కెన్ చేంజ్ అనమాట. అలాగే MySQL డిఫాల్ట్ యూజర్ రూట్, ROT, డిఫాల్ట్ యూజర్ ఎవరండి, రూట్. సో కంప్లీట్ అని వచ్చింది కదా, సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. సో ఇక్కడ ఏంటంటే రెడీ టు కాన్ఫిగర్, ఇందాక ఏంటంటే రెడీ టు ఇన్స్టాల్. ఓకే, ఇప్పుడు ఏంటంటే కాన్ఫిగర్ చేయడానికి అంటే సర్వర్ని ఇన్స్టలేషన్ చేస్తాం, కాన్ఫిగరేషన్స్ అనమాట అండి. పోర్ట్ నెంబర్ కానీ, యూజర్ నేమ్ కానీ, IP అడ్రస్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్టాండ్ అలోన్ MySQL సర్వర్ సరిపోతుందండి, మనకి ఏం అవసరం లేదు ప్రెసెంట్ మన ప్రాక్టికల్ కోసం. సో అలాగే ఇక్కడ మీకు TCP, అలాగే పోర్ట్ నెంబర్ చూడండి, ఇక్కడ ఏముందండి 3306, దట్ ఈస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఫర్ MySQL సర్వర్. మీరు ఏ వెర్షన్ అయినా యూజ్ చేయండి, సో డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఉంటుందండి. సో డిఫాల్ట్ పోర్ట్. సో ఎందుకు పోర్ట్, జనరల్గా ఏంటి అంటే ప్రతి సర్వర్ ఒక పోర్ట్ నెంబర్ మీద ఇన్స్టలేషన్ అవుతుంది. ఎందుకంటే క్లయింట్ నుంచి సర్వర్కి ఇంటరాక్ట్ అవ్వాలంటే IP అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే పోర్ట్ నెంబర్ 3306, మీరు కావాలనుకుంటే మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఏం చేస్తున్నానంటే
3308 అని పెడుతున్నానండి. 3308 అని పెడుతున్నా. బెటర్ టు మీరు చేంజ్ చేయకండి. సో ఎందుకంటే నేను ప్రీవియస్కి ఇంతకుముందు వేరే వెర్షన్ ఇన్స్టాలేషన్ చేశాను కాబట్టి నేను ఏం చేస్తానంటే వేరే అక్కడ నా పోర్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి. మీరు మాత్రం మీరు ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు కావాలంటే చేంజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఆ పోర్ట్ నెంబర్ అనేది కంపల్సరీ కావాలి. సో ఇప్పుడు ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ చేయడానికి అయితే పోర్ట్ నెంబర్ అవసరం లేదు. సో మీరు ఇందాక కనెక్టర్స్ చూసారు చూడండి దీనికి ముందు. సో మీరు జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి ఇంటరాక్ట్ అవ్వాలి, పైథాన్ నుంచి డేటాబేస్కి ఇంటరాక్ట్ అవ్వాలి. అప్పుడు మీకు ఏంటంటే డిఫరెంట్ క్లయింట్ నుంచి సర్వర్కి యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ దాని యొక్క పోర్ట్ నెంబర్ మనకు తెలియాలి. సో బెటర్ టు ఓకేనా చేంజ్ చేయకండి. ఒకవేళ చేంజ్ చేస్తే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను 3308 ఇచ్చాను. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఓకే, సంథింగ్ స్ట్రాంగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏమడుగుతుందంటే యూజ్ స్ట్రాంగ్ ఎన్క్రిప్టెడ్ ఆర్డర్. సో అథెంటికేషన్ రికమెండెడ్ ఉంటుందండి. సో నెక్స్ట్ మీరు క్లిక్ చేశారనుకోండి పాస్వర్డ్ అడుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఇక్కడ MySQL రూట్ పాస్వర్డ్ అడుగుతుందండి. రూట్ అయిన యూజర్కి మీరు పాస్వర్డ్ ఇవ్వండి అంటుంది. ఆల్రెడీ యూజర్ రూట్ అని ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే రూట్ అకౌంట్ పాస్వర్డ్. సో ఆల్రెడీ ఉన్న రూట్ అకౌంట్కి మీరు పాస్వర్డ్ ఇవ్వండి ఉంది. సో జనరల్గా మీరు ఏ పాస్వర్డ్ అయినా ఇచ్చుకోవచ్చు అని ప్రాబ్లం లేదు. బట్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అవి మాత్రమే ఇవ్వాలి. సో లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ది పాస్వర్డ్ డస్ నాట్ మీట్ ద సంథింగ్ మినిమం లెంగ్త్ మినిమం 4 క్యారెక్టర్స్. ఓకే, సో నేను ఏమిస్తున్నానంటే రూట్ అనే ఇస్తున్నానండి. సో ఎందుకనంటే సో యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు సేమ్గా ఎందుకు ఇస్తున్నాం అంటే ఇక్కడ చూడండి మీరు MySQL డేటాబేస్ ప్రాక్టీస్ చేయడానికి ఈరోజు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేశారు. సరే ఈరోజు ఒక గంట ప్రాక్టీస్ చేశారు. సరే రేపు పొద్దున్న కూడా ఒక గంట ప్రాక్టీస్ చేశారు. తర్వాత మళ్ళీ డేటాబేస్ సాఫ్ట్వేర్ 1 వీక్ వరకు మీరు టచ్ చేయాలి. సో అప్పుడు మీరు ఓపెన్ చేసేటప్పుడు ఇమీడియట్గా ఏమవుతుందని పాస్వర్డ్ ఎంటర్ చేయని ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ గుర్తుంటే ఓకే, ప్రాబ్లం లేదు. మర్చిపోతే సో మళ్ళీ మనం ఓకేనా బ్యాకప్ చేసుకోవాలి. రిట్రైవ్ చేయడానికి కొంచెం కష్టం కాబట్టి సో బెటర్ టు గివ్ సేమ్ యాజ్ యూజర్ నేమ్. మీరు కావాలనుకుంటే ఇంకో యూజర్ని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ ఇంకో యూజర్ని యాడ్ చేయట్లేదు. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఓకే, సో అలాగే ఇక్కడ విండోస్ సర్వీస్ నేమ్ ఇంకా చూడండి, ఈ సర్వీస్ మీద అది రన్ అవుతుంది. సో మీకు ఏంటంటే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసామనుకోండి బ్యాక్గ్రౌండ్ సర్వీస్ రన్ అవుతుంది కదా, ఆ సర్వీస్ నేమ్ అది. సో డిఫాల్ట్గా ఉంచేసేయండి, నో ప్రాబ్లం. సో నేను ఏం చేస్తున్నానంటే క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఇక్కడ సో ఎగ్జిక్యూట్ అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆటోమేటిక్గా ఈ సర్వీసెస్ అన్నీ కూడా రెడీ టు కాన్ఫిగర్ అనమాట అండి. దీంట్లో మీరు స్టార్టింగ్ సర్వర్ ఇది కంపల్సరీ మీకు అవ్వాలి, అంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది ఎగ్జిక్యూట్ అయిందంటే ఓకే, మీ సర్వర్ని మీరు బయట నుంచి రన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో అంటే సర్వర్ని యాక్సెస్ చేయొచ్చు బై యూజింగ్ క్లయింట్. సో క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా అవ్వాలి. అలాగే మెయిన్ స్టార్టింగ్ సర్వర్, దట్ ఈస్ ద కంపల్సరీ ఇంపార్టెంట్ పాయింట్. సో క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. It will take some time maybe, so 1 or 2 minutes. So just installation పెద్ద కష్టం. MySQL డేటాబేస్ వరకు ఇన్స్టలేషన్స్ అనేది పెద్ద కష్టం అయితే కాదు, చాలా సింపుల్ ప్రొసీజర్. మీరు ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది పోర్ట్ నెంబర్ ఒకటి, అలాగే పాస్వర్డ్ ఒకటి. సో పోర్ట్ నెంబర్ ఒకటి అలాగే పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఎవరికి పాస్వర్డ్? రూట్ అనే యూజర్కి పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను రూట్ అనే ఇస్తున్నాను. సో రికగ్నైజేషన్ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అంతే, ఎందుకంటే ఇక్కడ మనం సీక్రెట్స్ ఏముంటావు, ఎందుకంటే మనం వేరే పాస్వర్డ్ వీక్ పాస్వర్డ్ ఇస్తే దాన్ని హ్యాక్ చేయడానికి అటువంటిది ఏముంటుంది కదా. మీ సిస్టంలో మీ డేటాబేస్ మీరు యాక్సెస్ చేస్తున్నారు. సో జనరల్గా కామన్గా మనం ఏంటంటే రికార్డ్ స్టోర్ చేస్తాం రోస్ అండ్ కాలమ్స్లో. సో రోస్ అండ్ కాలమ్స్ డేటా ఏమవుతుంది స్టోర్ చేస్తాం, ఒక రోని మనం రికార్డ్ అంటాం కదా. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, సో అలాగే మీకు ఏంటంటే కామన్గా యూజ్ చేసే డేటాబేస్ సాఫ్ట్వేర్ అండి MySQL. సో ఇనిషియేటింగ్ డేటాబేస్ కూడా అయిపోయింది, స్టార్టింగ్ సర్వీస్ స్టార్ట్ అయిందండి. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇంకా అయిపోయినట్టే. సో అలాగే మీరు స్టార్టింగ్ సర్వర్ కూడా అయిపోయిందండి. సో సర్వర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. మీరు ఏంటంటే క్లయింట్ ద్వారా మీరు యాక్సెస్ చేస్తాం. సో ఇక్కడ ఏమైందండి, అప్లై కాన్ఫిగరేషన్ మొత్తం సక్సెస్ అయిందండి. సో సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. సో ది కాన్ఫిగరేషన్ ఫర్ MySQL సర్వర్ 8.0.12 వాజ్ సక్సెస్ఫుల్లీ ఓకేనా సక్సెస్ఫుల్. క్లిక్ ఆన్ ఫినిష్ కంటిన్యూ.
ఓకేనండి. సో నెక్స్ట్ ఓకే ఫినిష్ ఇన్స్టలేషన్ కంప్లీటెడ్. ఇక్కడ చూడండి ఈ లైన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయింది. ఇన్స్టలేషన్ కంప్లీటెడ్. సో ఫినిష్. ఓకే. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఓకే ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ ఏమైందండి, MySQL సర్వర్ అనేది యాడ్ అయింది. సో మీరు నెక్స్ట్ ఇన్స్టాలర్ని క్లోజ్ చేసి మీరు ఓపెన్ చేసుకోండి. ఓకేనా, నేను ఏం చేస్తానంటే క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి, స్టార్ట్ మెనూ ఉంది కదా, స్టార్ట్ మెనూలో సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే MySQL అని ఉంది కదా. సో ఇన్స్టాలర్ చూడండి, ఇందాక ఇన్స్టాలర్ ఒకటే ఉంది, కమ్యూనిటీ ఒకటే ఉంది, సర్వర్ రాలేదు. ఇప్పుడు సర్వర్ ఇన్స్టాలేషన్ చేసాం కాబట్టి ఆ ఫోల్డర్ కూడా వచ్చింది. ఇన్స్టాలర్లోకి వెళ్ళండి, దీని మీద క్లిక్ చేయండి. సో మీకు ఆటోమేటిక్గా మళ్ళీ ఇందాక స్టార్టింగ్ ఏదైతే ఓపెన్ అయ్యిందో ఆ బాక్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి సర్వర్ పోయింది, ఎందుకంటే సర్వర్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయిపోయింది కాబట్టి. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు MySQL వర్క్ బెంచ్ కావాలి అనుకుంటున్నారు అనుకోండి, సో క్లిక్ ఆన్ MySQL వర్క్ బెంచ్. ఓకేనా, ఎక్స్పాండ్ చేయండి, దాన్ని అటువైపు పంపించండి. సో మళ్ళీ ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఇంకేమన్నా చూడండి MySQL వర్క్ బెంచ్ కోర్ ప్రోగ్రామ్ షార్ట్ కట్స్ కూడా వస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. సో రెడీ టు ఇన్స్టాల్, క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ బటన్. ఓకేనా అండి, సో ఇన్స్టాలింగ్. సో మనం ఏం చేసామంటే డౌన్లోడ్ చేసేటప్పుడు ఆఫ్లైన్ ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకేనా, ఇట్ ఈస్ బెటర్ టు డౌన్లోడ్ ఆఫ్లైన్ ఇన్స్టాలర్. ఎందుకంటే రేపు మీ ఫ్రెండ్కి అయినా ఇచ్చారనుకోండి, మీ ఫ్రెండ్ సిస్టంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, ఆటోమేటిక్ మీకు ఏమవుతుందండి ఇన్స్టాలేషన్ అయిపోతుంది. అదే వెబ్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేస్తున్నారనుకోండి, ఇట్ ఈస్ కంపల్సరీ ఏంటంటే మీ ఫ్రెండ్ సిస్టంలో అయినా సరే ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు నెట్ కనెక్టివిటీ ఉండాలి. సో బెటర్ టు డౌన్లోడ్ ఆఫ్లైన్ ఇన్స్టాలర్. సో నెట్ కనెక్షన్ అనేది మీకు కరెక్ట్గా ఉందనుకోండి, ఓకే గో ఫర్ వెబ్ ఇన్స్టాలర్, నో ప్రాబ్లం. సో కంప్లీట్, క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఇక్కడ మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేశారనుకోండి, సో ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. స్టార్ట్ MySQL వర్క్ బెంచ్ ఆఫ్టర్ సెటప్. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ చెక్ బాక్స్ టిక్ అయి ఉంది, మీరు ఎప్పుడైతే ఫినిష్ ఉన్నారో ఆటోమేటిక్గా ఏమవుతుందండి MySQL వర్క్ బెంచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఓకేనా, చూడండి స్టార్ట్ MySQL వర్క్ బెంచ్ ఆఫ్టర్ సెటప్. సో నేను ఏమంటున్నాను, జస్ట్ ఫినిష్ చేస్తున్నాను, అది అన్టిక్ చేయలేదు, అలాగే ఉంచి నేను ఏమంటున్నాను ఫినిష్ అంటున్నాను. ఓకే, సో అలాగే ఇది క్లోజ్ చేస్తున్నానండి. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి MySQL వర్క్ బెంచ్ ఓపెన్ అవుతుందండి, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద MySQL వర్క్ బెంచ్ వెల్కమ్ అనమాట, వెల్కమ్ విండో. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చూడండి లోకల్ ఇన్స్టాన్స్ MySQL రూట్ అనే యూజర్కి సేమ్ చూడండి, మనం ఏమంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కనెక్టివిటీ కావాలి అనుకుంటే ల్యాన్లో కనెక్ట్ అయ్యి ఉంటారు. ఓకే, తర్వాత మీరు ఒక సిస్టమ్ నుంచి వేరే సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే సో ల్యాన్లో ఉండొచ్చు. ఓకేనండి, తర్వాత మీరు ఏంటంటే త్రూ ఇంటర్నెట్ కూడా కనెక్టివిటీ చేసుకోవచ్చు సేమ్ సిస్టంలో ఉంటే. సో ఓకేనా, మీరు ఏంటంటే అక్కడ హోస్ట్ నేమ్ లోకల్ హోస్ట్ అని ఇస్తారు, పోర్ట్ నెంబర్ ఇందా ఇన్స్టలేషన్ అయ్యే పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే 3306 ఇంతకు ముందు కాన్ఫిగరేషన్ ఉందని చెప్పాను కదా, అది తీసుకుంది. ఓకేనా, సో MySQL వర్క్ బెంచ్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామండి. ఇది జస్ట్ MySQL వర్క్ బెంచ్ వెల్కమ్ విండో, జస్ట్ క్లోజ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఏంటి అంటే మనం MySQL సర్వర్ని ఇన్స్టాలేషన్ చేసాం, ఇప్పుడు సర్వర్ని యాక్సెస్ చేయాలి. ఇప్పుడు సర్వర్ని యాక్సెస్ చేయాలి అంటే సో మనం ఏం చేయాలండి, ఒక సర్వర్ని క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనమాట అండి. సో మీరు ఏంటంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఒక విండో తీసుకోండి. ఇక్కడ ఇది ఏమంటున్నానంటే జస్ట్ క్లయింట్ అనుకోండి, ఇక్కడ ఇది ఏమంటున్నానంటే సర్వర్ అనుకోండి. సో మీరు ఏమేం చేస్తున్నారండి, ఆల్రెడీ ఇక్కడ మనకి ఏంటి అంటే సర్వరు క్లయింట్ రెండు సేమ్ అనమాట అండి, అంటే రెండు రెండు MySQL అడిగాయి. సో ఇక్కడ ఏమంటున్నాం అండి క్లయింట్. ఓకే, ఇదేంటంటే సర్వర్. సో యాక్చువల్గా సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, పోర్ట్ నెంబర్ కావాలి, సో తర్వాత హోస్ట్ నేమ్ కావాలి. ఓకేనా, సో తర్వాత
సరిపోతుందండి. పోర్ట్ నెంబర్, హోస్ట్ నేమ్, విచ్ మీన్స్ హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ ఫర్ ఐపీ. సో 2 సరిపోతాయండి, నో ప్రాబ్లం. సో తర్వాత ఇక్కడ చూడండి, క్లయింట్ అనేది సేమ్ క్లయింటా కాదా? సో యాక్చువల్గా ఈ క్లయింట్ అనేది ఏంటండి, సేమ్ క్లయింట్, విచ్ మీన్స్ MySQL వాడేది. ఓకేనా? MySQL నుంచి డేటాబేస్కి, క్లయింట్ నుంచి సర్వర్కి ఇంటరాక్షన్, క్లయింట్ నుంచి సర్వర్కి ఇంటరాక్షన్. సో సర్వర్ని మనం క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఓకేనా? నాకు సమ్ డేటా కావాలని. సో సర్వర్ ఏం చేస్తుందండి, మీకు డేటా పంపిస్తుందండి. ఓకేనా? ఈ డేటాబేస్లో, ఈ డేటాబేస్ సర్వర్లో మీకు ఏం డేటా అనేది టేబుల్ ఆఫ్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి. సో టేబుల్ ఆఫ్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి. బేసిక్ MS వర్డ్లో మనం టేబుల్ ఏదైతే ఉందో సేమ్ యాస్టిజ్ అలాగే. ఓకే, సో ఇదండి, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు MySQL క్లయింట్ని ఓపెన్ చేస్తానండి. క్లయింట్. సో ఇక్కడ చూడండి, ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది కదా. లేదనుకుంటే ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ మీకు MySQL అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, వర్క్ బెంచ్ వచ్చింది ఆల్రెడీ, ఇందా లేదు, ఇప్పుడు వచ్చిందా? ఇక్కడ సర్వర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడండి, సో సర్వర్స్ ఇక్కడ చూడండి, మీరు అప్లోడ్ చేస్తే. ఓకేనా? సో ఈ షెల్ ఉంది, ఇది ఓకేనా, క్లయింట్ యూనికోడ్ ఉంది. జస్ట్ మీ క్లయింట్ యూనికోడ్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా సంథింగ్ యూజర్ పాస్వర్డ్ అడుగుతుంది. అంటే ఆల్రెడీ యూజర్ రూట్ ఉన్నాడు కదా, ఆ రూట్కి పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను ఏమన్నాను, రూట్ అని ఎంటర్ చేశానండి. సేవ్ అయిందండి, MySQLకి వెళ్ళింది. నేను ఒకసారి మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను, జస్ట్ ఎగ్జిట్. సో మళ్ళీ క్లోజ్ చేస్తున్నానండి. ఓకేనా? మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నానండి, రూట్ కాకుండా సంథింగ్ వేరే పాస్వర్డ్ ఇచ్చానండి. నేను రూట్ అంటే 4 అక్షరాలు కదా, సంథింగ్ ఎక్స్ట్రా ఇచ్చేసాను. సో ఓపెన్ అవ్వదండి, జస్ట్ క్లోజ్ అయిపోతుంది. జస్ట్ క్లోజ్, ఆటోమేటిక్గా ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది. మీరు కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది, లేదా ఓపెన్ కాదు. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విండో చాలా చిన్నగా ఉంది కదా. సో ఈ విండోని మీరు ఏంటంటే మ్యాక్స్ కొంచెం పెద్ద చేసుకోవాలి. సో మీరు ఏం చేస్తారంటే, ఇది టైటిల్ బార్ కదా, టైటిల్ చూడండి, దీన్ని ఏమంటాం, టైటిల్ బార్ అంటాం. దాని మీద రైట్ క్లిక్ చేయండి. సో గో టు ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఏముందండి, ఫాంట్ సెలెక్ట్ అయ్యింది. సో మనకు కావాల్సింది కూడా అది. ఇక్కడ ఏముందండి, థర్డ్ వన్ సెలెక్ట్ అయ్యింది. మీరు ఏంటంటే లుసిడా కన్సోల్కి వెళ్ళండి. దాంట్లో మీకు కావాల్సిన సిస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. మీ విండో సైజ్ కొంచెం పెద్దదనుకోండి. సో బెటర్ టు గివ్ 24. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ చూడండి, అనేబుల్ టు మోడిఫై ద షార్ట్ కట్. సో ఎందుకని, జనరల్గా మనం ఏంటంటే, ఓకే మళ్ళీ ఓపెన్ అయ్యింది, పెద్దది వచ్చేసింది, నో ప్రాబ్లం. మీరు క్లోజ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఏమైందండి, చిన్నగా వచ్చింది. సో మీరు ఏం చేయాలంటే, అలా అడ్మిన్ ప్రివిలేజెస్ లేనప్పుడు, సిస్టమ్ యొక్క అడ్మిన్ ప్రివిలేజెస్ లేనప్పుడు మీరు ఏంటంటే అటువంటి ఎర్రర్ వస్తుంది. మీరు అప్పుడు ఏం చేయాలి, ఆ యొక్క విండోని అక్కడ మీరు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనండి, సింపుల్. ఓకే, సో గివ్ పాస్వర్డ్, రూట్ ఇస్ ద పాస్వర్డ్. సో అలాగే మీ టైటిల్ బార్ మీద రైట్ క్లిక్ చేయండి, గో ఫర్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. సో అలాగే మనం ఏమన్నాం, లుసిడా కన్సోల్కి వెళ్ళండి. ఓకే, నాకు గివ్ 24. సో అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఆప్షన్స్లోకి వెళ్ళి క్విక్ ఎడిట్ మోడ్ అని సెలెక్ట్ చేసుకోండి. క్విక్ ఎడిట్ మోడ్. సో ఏంటంటే కాపీ పేస్ట్ అనేవి మీరు ఈజీగా చేయొచ్చు. సో రైట్ క్లిక్ చేసి మార్క్ సెలెక్ట్ కాకుండా, సో ఓకే అండి, సెలెక్ట్ చేసి డైరెక్ట్ ట్రాక్ చేసి సెలెక్ట్ అయిపోతుంది, ఎంటర్ అంటే కాపీ అయిపోతుంది. సో క్విక్ ఎడిట్, ఎడిట్ అంటే ఏంటంటే కాపీ కట్ పేస్ట్ కదా. సో ఓకే, సో చూడండి వచ్చిందా, ఇటువంటి ఇప్పుడు ఎర్రర్ ఏమైనా వచ్చిందండి, ఏమీ రాలేదు. సో ఇక్కడ మీకు ఏంటి అంటే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ ఉన్న కరెంట్ కంటెంట్, కరెంట్ ఇన్పుట్ స్ట్రీమ్ మనం క్లియర్ చేసుకోవచ్చు. బట్ ఇది ఏంటి అంటే ఓన్లీ లైనక్స్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే పనిచేస్తుంది, ఇక్కడ విండోస్లో పనిచేస్తుంది. సో తీసేయండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే, ఇది యాక్చువల్గా క్లయింట్ నుంచి సర్వర్ కనెక్ట్ అయిపోయాం, ఎందుకంటే కరెక్ట్ డేటా, కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు డేటాబేస్ సర్వర్లో ఉన్న డేటాని మనం ఆర్గనైజ్ చేయాలి అంటే అసలు కమాండ్స్ ఏంటి, షో డేటా బేసెస్. సో డేటాబేసెస్ ఏమున్నాయి, సో డిఫాల్ట్గా ఓకేనా ఈ 4 వస్తాయి, ఇన్ఫర్మేషన్ అండర్స్కోర్ స్కీమా, MySQL, పెర్ఫార్మెన్స్ అండర్స్కోర్ స్కీమా, సిస్. సో మనకి ఏంటంటే MySQL డేటాబేస్ చూడండి, DESC MySQL. ఓకే, సో ఇక్కడ ఏమంటుందండి, నో డేటాబేస్ సెలెక్టెడ్ అంటుంది, యూజ్ ఓకేనా. సో MySQL, సో డేటాబేస్ చేంజ్ అయ్యింది, షో టేబుల్స్ అనండి, షో టేబుల్స్ అనండి. సో ఇక్కడ ఏముందండి, సారీ ఇందాక ఏమన్నాను,
డేటాబేస్ మనం డిస్క్రిప్షన్ చూసాం, అది కరెక్ట్గా రాంగ్. సో మనం ఏంటంటే డేటాబేస్ని యూజ్ చేసుకున్న తర్వాత MySQL డేటాబేస్ మనకి ఏముందంటే చివరి టేబుల్ చూడండి, యూజర్ ఉంది, డిఈఎస్సి యూజర్. సో డిఈఎస్సి యూజర్. సో చాలా ఉన్నాయండి, ఓకే, నాకు చాలా కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నాకు ఏంటి అంటే అన్ని వద్దండి, జస్ట్ ఫీల్డ్ ఒక టైప్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ది ఫీల్డ్ మనకి ఏముందండి, సరే ఇక్కడ చూడండి, సెలెక్ట్ యూజర్ ఫ్రమ్ యూజర్ అండి, సెలెక్ట్ యూజర్ ఫ్రమ్ యూజర్ అండి. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫీల్డ్స్ ఇవన్నీ కూడా ఏంటండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫీల్డ్స్ అండి, విచ్ మీన్స్ కాలమ్ నేమ్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే కాలమ్ నేమ్స్. సో అన్నీ కూడా ఏంటంటే కాలమ్ నేమ్స్, ఓకేనా. నాకు జస్ట్ ఆ ఒక్క కాలమే కావాలి, ఏదండి, యూజర్, ఓకేనండి. సో నాకు యూజర్ అనే కాలం కావాలి. ఆ యూజర్స్ ఎంతమంది ఉన్నారంటే 4 యూజర్స్ ఉన్నారు. సో సెషన్, ఓకేనా, ఇన్ఫో స్కీమ్, ఇన్ఫర్మేషన్ స్కీమ్, అలాగే రూట్ యూజర్, ఓకేనండి. సో ఈ రూట్ యూజర్, సో మీకు ఏంటంటే ఈ రూట్ యూజర్ దానికి సంబంధించిన పాస్వర్డ్ ఏంటి సంథింగ్. ఇక్కడ ఏంటి అంటే సింపుల్గా, ఓకేనా, ఆల్రెడీ ఉన్న డేటాబేస్ని యూజ్ చేస్తాం, కొత్తగా డేటాబేస్ క్రియేట్ చేయలేదండి. సో ఇదండి యాక్చువల్గా ఏంటి అంటే MySQL డేటాబేస్ని ఎలా ఇన్స్టలేషన్ చేయాలి. అలాగే ఇక్కడ ఇన్స్టలేషన్ చేసిన వెర్షన్ ఏంటి అంటే MySQL 8.x. సో తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ఏంటి అంటే మనం MySQL డేటాబేస్ని యూజ్ చేసుకోండి SQL ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయాలి. సో జనరల్గా లాంగ్వేజ్ ఫండమెంటల్స్, కామన్ ఐడెంటిఫైర్స్, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను కూడా ఐడెంటిఫైర్స్ ఉంటాయి. సో అలాగే SQLలో కూడా ప్రోగ్రామింగ్ ఐడెంటిఫైర్స్ ఏంటి, సో రిజర్వర్స్ ఏమైనా ఉన్నాయా, సో MySQL డేటాబేస్ మనం ఎలా యాక్సెస్ చేయాలి, సో వాటిని ఎలా క్రియేట్ చేయాలి. సో చాలా సింపుల్ క్వరీస్ అనమాట అండి. సో బేసిక్ SQL క్వరీస్. సో ఎందుకంటే యాజ్ ఏ డెవలపర్, అది ఏ డెవలపర్ అయినా అవనివ్వండి, జావా డెవలపర్ కానీ, PHP డెవలపర్ కానీ, పైథాన్ డెవలపర్ కానీ, .NET డెవలపర్ కానీ, సో ఎవరైనా సరే కామన్గా మనకి ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావాస్క్రిప్ట్, అలాగే బ్యాక్ ఎండ్ డేటాబేస్ సాఫ్ట్వేర్ సంబంధించిన SQL ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే డేటాబేస్ సంబంధించి 2 ఉంటాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒకటి SQL, ఇంకోటి ఏంటి అంటే పర్టికులర్ డేటాబేస్ సంబంధించిన సో హై అండ్ లెవెల్ క్వరీస్ ఎగ్జిక్యూట్ ప్రొసీజర్స్, స్టిగ్గర్స్ అటువంటి ఎగ్జిక్యూట్ చేయడానికి సెపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్ కూడా సో బెటర్ టు ప్రాక్టీస్. సో బట్ బేసిక్ SQL అనేది మ్యాండేటరీ. సో ఒక కామన్ లాంగ్వేజ్ ఫర్ ఆల్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్, దట్ ఈస్ SQL. Actually that is a SQL. So దాని షార్ట్ కట్ SQL అండి. Actually SQL, okay, which means structured query language. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.